దేవుని దూత మీ ఇంట్లో మిమ్మల్ని వెతకదండి. ఐ పీపుల్ గెటింగ్? సో దేవుని దూత మీ ఇంట్లో మిమ్మల్ని వెతకదు. దేవుని దూత మిమ్మల్ని మీ ఇంట్లో ఎన్కౌంటర్ చేయదు. ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ ఎవ్వరు లేని స్థలములో దేవుని దూత మీకోసం ఎదురు చూస్తాదంట. ఎప్పుడు వస్తాడా ఈ స్థలాలకని. అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని దూత ఎక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంది? అరణ్యములు. అరణ్యం అంటే ఏంటి? ఎవ్వరు లేని స్థలం. నాతో పాటు మా అన్న ఉండాలా, నాతో పాటు మా చెల్లె ఉండాలి, నాతో పాటు మా తల్లిదండ్రులు ఉండాలి, అందరు ఉంటారు అక్కడ. బట్ దేవుని దూత అక్కడ ఉండడండి. ఎక్కువ ఏడ చేసుకుంటాం, ఎక్కువ ఏడ ప్రార్థన చేసుకుంటాం? నీ కంఫర్ట్ ప్లేస్లో. హల్లెలూయా. ఎక్కడ ఎక్కువ చేసుకుంటాం? నీ కంఫర్ట్ ప్లేస్లో. వర్షం వచ్చిందా అక్కడ నుంచి పారిపోతాం. ఎండ ఎక్కువ వస్తుందా ఎండ నుంచి పారిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎండ మిమ్మల్ని ఆపుతుందంటే మీకన్నా సృష్టి గొప్పది. బట్ దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు గొప్పవాడి సృష్టి కన్నా. ఈ మొబైల్ని కూడా స్విచ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా ఎడారి స్థలములోకి వస్తే, ఆర్ఎల్స్ ఎవరు లేని చోటుకు వెళ్ళి ప్రార్థించగలిగే మనస్సు నీకు ఉంటే కనుక అక్కడ నీ సక్సెస్ ఉంటుందంటండి. నీ సక్సెస్ నీ ప్రార్థనలోనే ఉంది. కానీ నీ ప్రార్థన ఎక్కడ చేయడం వల్ల సక్సెస్ వస్తుంది? ఒక స్థలం. ఆ స్థలమే మనుషులు లేని స్థలం. మనుషులు ఎక్కడైతే ఉండరో అక్కడ దేవుని దూతలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయండి. ఈ రోజు నుంచి ఎవరైతే కార్యాలు చేస్తారో ఆయన ఏంజల్స్ మిమ్మల్ని దర్శించును గాక.